హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి షాద్నగర్ దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. మనకు షాద్నగర్ ఎక్కడ ఉంది అని అంటే బెంగళూరు హైవేలో ఉందండి. NH44కి అనుకొని మనకి షాద్నగర్ టౌన్ అనేది ఉందండి. ఈ షాద్నగర్ నుంచి చూసుకున్నట్టయితే మేజర్గా కనెక్టివిటీ 3 టైప్స్లో మనకి చాలా మంచిగా ఉన్నాయండి. ఎయిర్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ అయితేనేమి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే 30 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. అండ్ నేషనల్ హైవే ఆనుకొనే ఉంటుంది. సో ఇది లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియాలో 3500+ కిలోమీటర్స్లో ఉందండి. ఇది ప్రజెంట్ 4 లైన్స్ ఉంది. ప్రపోజ్డ్ 6 లైన్ అండ్ 12 లైన్ ప్రపోజల్ ఉందండి. ప్రజెంట్ 6 లైన్ హైవే వర్క్స్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ రైల్వే కనెక్టివిటీ కూడా, ఇది లాంగెస్ట్ రైల్వే కనెక్టివిటీ ఆల్సో. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా చాలానే అవుతూ ఉంటాయి. సో ఇది కూడా మనకి ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే షాద్నగర్ రెసిడెన్షియల్ జోను పర్టికులర్గా ఎందుకు అని అంటే, మనకు హైదరాబాద్ ORR దాటిన తర్వాత, శంషాబాద్ ORR దాటిన తర్వాత ఆఫ్టర్ 12 to 15 కిలోమీటర్స్ మనకు రెసిడెన్షియల్ జోన్ ఏది అని అంటే ఓన్లీ షాద్నగర్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే మనకు శంషాబాద్ నియర్ బై ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ అని 2 లేక్స్ ఉన్నాయండి. ఈ లేక్స్ని సేఫ్టీ పర్పస్లో 2006-07 ఆ టైంలో దీన్ని సేఫ్టీ పర్పస్ 111 జీవోకి ఒక 84 విలేజెస్ లాక్ చేయడం జరిగింది. ఈ 84 విలేజెస్ అని అంటే మనకు ఆ లేక్స్కి సరౌండ్స్లో 10 to 12 కిలోమీటర్స్ వరకు ఎలాంటి హైరైజ్ కన్స్ట్రక్షన్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, సెడ్జెస్ కానీ రాకుండా సో ఈ జీవోలో ఉన్నాయండి. సో మనకు శంషాబాద్ నుంచి అప్ టు తిమ్మాపూర్ వరకు 12 కిలోమీటర్స్ మనకు 111 జీవోలో ఉంది. అండ్ మనకి హడా జోన్లో ఉంది. హడా జోన్ వచ్చేసి ఏంటంటే మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలోకి వస్తుంది. ఇది మనకు ఇక్కడ ఈ హడా జోన్లో హైరైజ్ అపార్ట్మెంట్స్కి కానీ, బిల్డింగ్స్కి కానీ అప్రూవల్స్ అయితే ఉండవు. సో మనకి ఈ 2 జోన్స్లో ఉంది కాబట్టి మనకు అక్కడ డెవలప్మెంట్స్ అనేది కొంచెం ఆగిపోయాయండి. దాని తర్వాత కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ అంటే మనకు షాద్నగరే. మనకి తిమ్మాపూర్ టు షాద్నగర్ మధ్యలో కొత్తూరు విలేజ్ వస్తుంది. అక్కడ కొంత భాగం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండ్ అర్బన్ జోన్, పెరి అర్బన్ జోన్స్ అండ్ వాటర్ బాడీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జోన్స్ ఇలా ఉన్నాయండి. సో జోన్స్ చూసుకొని మనము ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. అక్కడ ఆ లొకేషన్స్లో రెసిడెన్షియల్ జోన్ కూడా ఉంది కొత్తూరులో, బట్ కొంత భాగమే ఉంది. ఆఫ్టర్ దట్ షాద్నగర్లోనే మనకి కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత మనకు షాద్నగర్ తర్వాత మనకు రాయ్కల్ టోల్ గేట్ దగ్గరలో మనకి రీజనల్ రింగ్ రోడ్ కూడా ప్రపోజల్ అవుతుంది. బూర్గులా విలేజ్ దగ్గరలో రాబోతుంది అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్కి ORRకి బిట్వీన్లో మనకి షాద్నగర్ ఉంటుంది కాబట్టి అటు సిటీ నుంచి వచ్చే జనాలు అయితేనేమి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ నుంచి అయితేనేమి మనకు మేజర్గా రెసిడెన్షియల్ పర్పస్ చూసేది షాద్నగర్ని. అండ్ దట్ టు షాద్నగర్కి సరౌండ్స్లో మనకి ఇటు చూసుకున్నట్టయితే రీజనల్ రింగ్ రోడ్ దాటగానే బాలానగర్ ఇండస్ట్రియల్ సైజ్ 1200 ఎకర్స్లో అయితేనేమి ప్రజెంట్ వర్క్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. సో అక్కడ ప్రజెంట్ 400+ కంపెనీస్ రన్ అవుతూ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కంపెనీస్. సో వాటికి రెసిడెన్షియల్ పర్పస్ అని అంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఇన్సైడ్ చూస్తారు కాబట్టి మనకి ఇది కూడా ఒక బెనిఫిట్. నెక్స్ట్ దాని తర్వాత బాలానగర్ దాటిన తర్వాత రాజాపూర్ ఫార్మసీ సైజ్ 1600 ఎకరాస్లో మనకి పోలేపల్లి సైజ్ అండ్ రాజాపూర్ ఫార్మసీ సైజ్ అయితే ఇవి అయితే ఉన్నాయి. రాజాపూర్ ఫార్మసీ సైజ్లో ప్రజెంట్ 500+ కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డిస్, హెట్రో, సిప్లా ఇలాంటి కంపెనీస్ అయితే అక్కడ ప్రజెంట్ వర్క్స్ నడుస్తున్నాయి. అండ్ అక్కడి నుంచి కూడా మనకి ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి రెసిడెన్షియల్ పర్పస్ కూడా మనకి షాద్నగరే చూస్తారండి. అండ్ పోలేపల్లి సైజ్లో అశోక్ లైలాండ్, టాటా ఇండస్ట్రీస్ ఇలా బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ బ్యాటరీస్, అమర్ రాజా ఇలాంటి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అక్కడ ఉన్నాయండి. సో మనకి ఇలాంటి
లొకేషన్ నుంచి మనకు రెసిడెన్షియల్గా చూసుకున్నట్టయితే షాద్నగరే నెక్స్ట్ రెసిడెన్షియల్ జోన్గా గ్రోత్ అవుతున్న డెవలప్ అవుతున్న సిటీ అండి. అండ్ షాద్నగర్ సరౌండ్స్లో చాలా కంపెనీస్ ఉన్నాయి అండ్ యూనివర్సిటీస్ లైక్ సేమ్ బసెస్ అండ్ కంపెనీస్ చూసుకుంటే మనకు ఎన్ఆర్ఎస్సి, నాట్కో, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఇంకా డిఎల్ఎఫ్, ఇంకా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ 3 ఇచ్చారండి. మనకు మైకగూడ దగ్గర ఒకటి ఇచ్చారు, ఎలకట్ట దగ్గర ఒకటి ఇచ్చారు, చందనవల్లి దగ్గర ఒకటి ఇచ్చారు. అండ్ చందనవల్లిలోనే మనకు ఎలక్ట్రా బస్ యూనిట్ ఉన్నది, అక్కడ అసెంబ్లింగ్ అవుతుంది. ఎలక్ట్రా బస్సెస్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే హైదరాబాద్ సిటీలో ఎలక్ట్రానిక్ బస్సెస్ ఏవైతే రన్ అవుతున్నాయో అవన్నీ అక్కడ అసెంబ్లింగ్ అవుతూ ఉంటాయి చందనవల్లిలో. అండ్ అమెజాన్ డేటా సెంటర్ కూడా అక్కడే ఉందండి చందనవల్లిలో. అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా వెరీ నియర్ బై ఉంది షాద్నగర్కి, జస్ట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు 3 ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్స్, యూనివర్సిటీస్ ఇలా చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. జాన్సన్, పిఎన్జి ఇలాంటి కంపెనీస్ చాలానే ప్రజెంట్ ఉన్నాయి. ఇంకా ప్రజెంట్ గవర్నమెంట్ అయితేనేం, లాస్ట్ గవర్నమెంట్ అయితేనేం చాలానే తీసుకువస్తున్నారు. సో యాజ్ ఏ ఇన్వెస్టర్గా మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ప్రజెంట్ రైట్ టైం అండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు ఇన్వెస్ట్ చేసిన దానికి రిటర్న్స్ అయితే చాలా మంచిగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏదైనా షాద్నగర్ గురించి కానీ, ఆ హైవే గురించి కానీ, ఆ డెవలప్మెంట్స్ గురించి కానీ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.